నమస్తే, వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ జిఆర్ మహర్షి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, టీడీపీ నుంచి రెండవ లిస్ట్ వచ్చింది. 34 మందిని ఇప్పుడు ఖరారు చేశారు వారి స్థానాల్ని. అయితే కొంతమంది సీనియర్లు లైక్ గంటా శ్రీనివాసరావు గారు కావచ్చు, దేవినేని ఉమ, ఆలపాటి రాజా, ఇలా కొంతమంది ఇంకా పెండింగ్లోనే ఉన్నారు. ఇంకా మళ్ళీ వాళ్ళకి ఎక్కడ ఖరారు చేస్తారో అసలు ఉంటాయి ఉండవు ఏంటనేది ఇంకా మనకు తెలియదు. కానీ ఈ సెలెక్షన్ అయిన 34 మంది కరెక్టే అంటారా? అంటే బాగుందా ఎంపిక? అంటే ఇప్పుడు మీరు చెప్పిన పేర్లలో ఆలపాటి రాజా గారి పేరు వచ్చే అవకాశం లేదు. ఎందుకు లేదంటే తెనాలి నాదెండ్ల మనోహర్ గారికి ఇచ్చేశారు కాబట్టి ఆయన నియోజకవర్గం జనసేన కేటాయించేసినట్టే. కాబట్టి రాజా గారు ఒకటి తిరుగుబాటు అభ్యర్థిగా పోటీ చేయడము, లేదంటే టీడీపీకి సపోర్ట్ చేయడము, ఈ రెంట్లో ఆయనకి ఏదో ఒక ఆప్షన్ మిగిలింది. ఇక మీరు చెప్పినట్టు గంటా శ్రీనివాసరావు గారు ఆయన ఏదో భీమిలి అడిగారు, చీపురుపల్లి వెళ్ళమన్నారు. ఆయన ఇంకా ఏది కూడా ఆయనే కన్ఫ్యూజన్లో ఉన్నాడు కాబట్టి ఆయన్ని కూడా పెండింగ్లో పెట్టినట్టే. మైలవరం వచ్చేసరికి దేవినేని ఉమా గారిని పెండింగ్లో అనివార్యంగా పెట్టాల్సి వచ్చింది. ఎందుకంటే వసంత కృష్ణప్రసాద్ గారు అక్కడ ఉంటారు అభ్యర్థిగా అనేది ఒకటి క్లారిటీ ఉంది కాబట్టి. అట్లనే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి నియోజకవర్గం కోవూరును కూడా వేమిరెడ్డి ప్రశాంతి గారికి ఇచ్చారు. వేమిరెడ్డి ప్రశాంతి గారు మన చేరారు కదా, పార్టీలో చేరారు. ఈ మొత్తం జాబితా చూస్తే ఈసారి వారసులకి ఆయన బాగానే ఇచ్చాడు, ఉమెన్కి కొంచెం ప్రాధాన్యత బాగానే ఉంది. ఎట్లా అంటారా, ఇప్పుడు ఉదాహరణకి పుట్టపర్తి సీటు పల్లె రఘునాథ్ రెడ్డి గారిది. పల్లె రఘునాథ్ రెడ్డి గారి సీటుని ఆయన కోడలు పల్లె సింధూరారెడ్డి గారికి ఇచ్చారు. సరే, ఆయన ఆమోదం ఉందా లేదా, ఆయన పక్కకు తప్పించాలా, సీనియర్ కదా అని అనుకున్నారు. మనకేం తెలియదు, దానికి రీజన్స్ పెద్ద తెలియదు. కానీ పల్లె సింధూరారెడ్డి గారు అక్కడ ఉన్నారు. యాక్చువల్గా కదిరిలో కందికుంట ప్రసాద్ గారి పేరు నిన్న మొన్నటిదాకా వినిపిస్తూ ఉండింది. ఆయన సతీమణి కందికుంట యశోదాదేవి గారికి ఇచ్చారు కదిరి సీటు. అట్లనే కాళహస్తి బీజేపీ జనసేన అలయన్స్ లేకిపోయి కాళహస్తి టీడీపీకి రాదు, సుధీర్ రెడ్డి గారికి ఈసారి మొండి చేయి చూపిస్తారు అని నిన్న మొన్నటి వరకు జరిగిన ప్రచారానికి ఫుల్ స్టాప్ పెట్టారు. ఫుల్ స్టాప్ పెట్టి సుధీర్ రెడ్డి గారికి మళ్ళీ టికెట్ ఇచ్చారు. అంటే అక్కడ బీజేపీ అభ్యర్థి కోలానంద్ టికెట్ లేనట్టే, కన్ఫర్మ్డ్, అది బీజేపీ సీటు కాదు అది. ఇక సుధీర్ రెడ్డి గారు ఆయన బొజ్జల గోపాలకృష్ణారెడ్డి గారి అబ్బాయి అతను. చంద్రగిరిలో కూడా చివిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని తట్టుకోవాలి అంటే ఏదో గట్టి అభ్యర్థిని నిలబెట్టాలి. ఆ నాని అని ఆయన తట్టుకోలేకపోతున్నాడు, పులివర్తి నాని అని గతంలో పోటీ చేసి ఓడిపోయారు ఆయన అని అన్నారు. కానీ లాస్ట్ మినిట్లో ఎవరెవరో దివాకర్ అని ఆ పేరు ఈ పేరు వినిపించింది. కానీ ఇప్పుడేమో నానికే కన్ఫర్మ్ చేశారు. మళ్ళీ నాని వర్సెస్ చెవిరెడ్డి అక్కడ వారు జరగబోతూ ఉంది. పుంగనూరుకు వచ్చేసరికి ఏమైందంటే చల్లా రామచంద్రారెడ్డి గారు వచ్చారు. అంటే నిన్న మొన్నటి అంటే గతంలో అమర్నాథ్ రెడ్డి గారి మరదలు ఒక ఆవిడకి ఇచ్చారు. ఆమె పెద్ద ఈ 5 ఏళ్లలో పెద్ద యాక్టివ్గా లేకపోవడం కారణం కావచ్చు. అక్కడ రామచంద్రారెడ్డి గారిని, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని తట్టుకోవాలి అంటే కొంచెం గట్టిగా ఉండాలి అని చల్లా రామచంద్రారెడ్డి గారిని తీసుకొచ్చారు. ఈయన మొన్న చంద్రబాబు గారి మీద కేసు అయింది, అక్కడ ఏదో రాళ్ళు గీళ్ళు ఇసురుకున్నారు. అక్కడ ఆయన అరెస్ట్ అయ్యి కొంతకాలము బెయిల్ మీద జైల్లో నుంచి బెయిల్ మీద వచ్చి ఇవన్నీ జరిగాయి. మరి రామచంద్రారెడ్డి గారిని ఆయన ఏ మేరకు తట్టుకుంటారు, పెద్దిరెడ్డి గారిని తట్టుకుంటారు అనేది ఒక క్వశ్చన్ మార్కు. బట్ ఓకే, అక్కడ ఎవరికి అభ్యర్థులే లేరు కాబట్టి ఆయన తట్టుకోవడానికి ఇంకెవరో ఒకరు నిలబెట్టాలి కదా. మదనపల్లికి వచ్చేసరికి షాజహాన్ పాత ఆయన రాజశేఖర రెడ్డి గారు హయాంలో ఎమ్మెల్యేగా చేశారు. ఆయన మళ్ళీ మదనపల్లిలో ఆయన పోటీ చేస్తున్నారు. తంబళ్ళపల్లి ఇంకా ఏదో ఎన్ఆర్ఐని ఎవరినో తీసుకొచ్చినట్టున్నారు. చిత్తూరు జిల్లాలో ఇంక మరి పూతలపట్టులో మురళి అని ఆయన జర్నలిస్టు, మురళి అనే కొత్త అభ్యర్థిని తీసుకొచ్చారు. ఆయన మరి జర్నలిస్టు ఈసారి ఎలా ఈ పూతలపట్టు నియోజకవర్గంలో యాక్టివ్గా ఎలా పనిచేస్తారు, ఎంత గట్టి పోటీ ఇస్తారనేది చూడాలి. సత్యవేడుకు వచ్చేసరికి ఒక తమాషా జరిగింది. సత్యవేడులో ఏమిటంటే మొన్నటి వరకు వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఆ కోనేటి ఆదిమూలం గారిని వైసీపీ వాళ్ళు ఇటు మీరు తిరుపతిలో పోటీ చేయండి, సత్యవేడులో వద్దు అని చెప్పినందుకు ఆయన నిరసనగా తన రాజీనామా ఇచ్చేసి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారుని ఆయన విమర్శించారు.
అదేముంది అంతా వాళ్ళు చేశారు పెత్తనము, నాకు చెడ్డ పేరు వచ్చిందంటే నేనేం చేసేది, మొత్తం చేసిందంతా వాళ్ళిద్దరు తండ్రి కొడుకులు అన్నట్టుగా విమర్శించారు. ఇప్పుడు ఏమిటంటే సత్తవేడులో ఆయన పోటీ చేస్తున్నారు. మా కుతూహలమ్మ గారి అబ్బాయి రాజేష్ అనే ఆయన్ని వైసీపీ వాళ్ళు తెచ్చి అక్కడ పోటీ పెట్టారు. రాజేష్ వచ్చేసి స్థానికుడు కాదు, ఆదిమూలం గారు స్థానికుడు. అయితే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు చాలా ప్రెస్టీజియస్గా ఈ నియోజకవర్గాన్ని తీసుకుంటున్నారు కాబట్టి ఆదిమూలం గారు ఆయన ఓడించడమే పెద్దిరెడ్డి గారి లక్ష్యం కాబట్టి రాజేష్ బలం అక్కడ సరిపోకపోయినా ఆయన బలం ఉంది కాబట్టి మరి గట్టిగానే ఢీకుంటారు. మళ్ళీ ఇటు వెంకటగిరి వచ్చేసరికి ఏమైందంటే మాజీ ఎమ్మెల్యే రామకృష్ణ గారి కూతురు, ఆమెకి టికెట్ అనౌన్స్ చేశారు. అంటే ఇప్పుడు మనకు అంటే పాత వాళ్ళని పక్కకు పెట్టి ఇటు రఘునాథ్ రెడ్డి గారు కోడలికి ఇచ్చారు, కందికుంట ప్రసాద్ గారి వైఫ్కి ఇచ్చారు. ఇటు వచ్చేసరికి పాత నెల్లూరు జిల్లా తీసుకుంటే ఇప్పుడు తిరుపతి జిల్లా, వెంకటగిరిలో వచ్చేసరికి రామకృష్ణ గారి కూతురికి ఇచ్చారు, లక్ష్మీప్రియ గారికి టికెట్ ఇచ్చారు. అంటే తండ్రుల్ని పెద్దవాళ్ళని పక్కకు తప్పించి ఆ ఏరియాలోనే 3 సీట్లు వచ్చినట్టు అన్నమాట. ఇంకా చాలా నియోజకవర్గాల్లో కొంచెం గట్టిగానే ఇచ్చారు, కానీ మరి వాళ్ళంతా ఎంత మేరకు పోటీ ఇస్తారు ఏంటి అనేది చూడాలి. రాజమండ్రి రూరల్ అయితే గోరట్ల బుచ్చయ్య చౌదరి గారికి అనౌన్స్ చేశారు. మొన్నటి వరకు ఆయనకి టికెట్ రాదు అని విపరీతంగా వార్తలు వచ్చేటివి, ఆయనకి ఆ టికెట్ ఇచ్చేశారు. కొంచెం కాంట్రవర్షియల్ నియోజకవర్గం దెందులూరులో చింతమనేని ప్రభాకర్ గారు, గతంలో ఆమె ఎవరు ఎంఆర్ఓ వనజాచి గారి మీద దాడి చేశారని ఒక కేసు నడిచింది చాలా కాలము, ఒక వార్తల్లో ఉన్నాడు ఆయన. ప్రభాకర్ గారికి మళ్ళీ టికెట్ ఇచ్చారు. అఫ్కోర్స్ అక్కడ ప్రభాకర్ గారికి ఇవ్వకూడదు అని కొంత ఆ స్థానిక నాయకత్వం వ్యతిరేకత ఇవన్నీ ఉన్నప్పటికీ మళ్ళీ ఆయనకే టికెట్ ఇచ్చారు. మార్కాపురంలో కందుల నారాయణ రెడ్డి గారు, గిద్దలూరులో వచ్చరికి అశోక్ రెడ్డి గారు, ఇటు కర్నూలులో వచ్చరికి నందికొట్కూరు జయసూర్య, అది రిజర్వ్డ్ నియోజకవర్గము, ఆయనకి ఇచ్చారు. ఇట్లా చాలా నియోజకవర్గాల్లో కొంచెం చూసుకునే ఇచ్చారు. కానీ వీళ్ళందరూ ఈ జనసేన బీజేపీ వీళ్ళందరూ కలిసి పనిచేస్తారా, ఏ మేరకు పనిచేస్తారా అనేది గురజాల్లో ఎరపతినేని ఆయనకే టికెట్ ఇచ్చారు. ఓకే, ఇప్పుడు మొత్తం మీద ఆల్మోస్ట్ ఆల్ అన్నీ అయిపోయినట్టే. ఇప్పుడు వీళ్ళు ఎట్లా వైసీపీ వాళ్ళకి ఎంత గట్టిగా పోటీ ఇస్తారు, ఎంత గట్టిగా ఉంటుంది అనేది మనకు ఇంకొక 3-4 రోజుల్లో ఈ బీజేపీ ఇదంతా 16వ తేదీ ఈయన కూడా అభ్యర్థుల్ని ఫైనలైజ్ చేసేసి, అంటే ఇప్పుడు నియోజకవర్గ ఇన్ఛార్జీలుగా పెట్టాడు కదా, నియోజకవర్గ ఇన్ఛార్జీలకు బదులుగా 16వ తేదీ ఆయన ఇడుపులపాయలో మొత్తం జాబితాని ప్రకటిస్తారనేది కన్ఫర్మ్ అయింది. జగన్ గారు ప్రకటిస్తారని మొత్తం. అప్పుడు అటు ఇటు అభ్యర్థులు ఎవరు అనేది క్లారిటీ వచ్చేస్తుంది. అటు ఇటు అభ్యర్థులు ఎవరు క్లారిటీ వచ్చేస్తే మనకు ఇప్పుడు ఈ అలయన్స్లో పోయిన ఇది 31 సీట్లు పక్కన పెడితే మిగిలిన సీట్లన్నీ కూడా టీడీపీ తరఫున చంద్రబాబు నాయుడు గారి అభ్యర్థులే ఉంటారు. వాళ్ళు వీళ్ళు రణరంగం. ఇంకేముంది, ఎన్నికల షెడ్యూలు ఏదో 2-3 రోజుల్లో ప్రకటించే అవకాశం ఉంది, లేదంటే ఒక వారం రోజుల్లో వచ్చేస్తుంది. ఏప్రిల్ ఎండ్కి లేదా మే ఫస్ట్ వీక్లో ఎన్నికలు వచ్చేస్తాయి. ఓకే సార్, ఇంకా పవన్ కళ్యాణ్ గారి సీట్ కూడా ఇంకా ఖరారు చేశారు కదా పిఠాపురంలో. పిఠాపురం మొత్తం మీద పవన్ కళ్యాణ్ గారు అయ్యా నేను ఇక్కడ పోటీ చేస్తున్నానని తేల్చేశారు. అదొక సంతోషం. ఎందుకంటే ఇంతకాలంగా ఆయన నేను అక్కడ తిరుపతి చేస్తా, కాకినాడ చేస్తా, ఇంకోటి చేస్తా, భీమవరం చేస్తా అనుకుంటూ వచ్చారు కదా. మొత్తం మీద పిఠాపురం నాది, నేను ఇక్కడ పోటీ చేస్తున్నానని ఈరోజు స్పష్టం చేశారు. అయితే అక్కడ ఉన్న సమస్య ఏమిటంటే పిఠాపురంలో తెలుగుదేశం నాయకుడు వర్మ అనే ఆయన చాలా గట్టి వ్యక్తి. అంటే గతంలో ఇండిపెండెంట్గానే 30-40 వేలకు పైగా మెజారిటీతో గెలిచిన చరిత్ర ఉంది ఆయనకి. ఆయన స్థానికులతో విపరీతమైన పరిచయాలు, విపరీతమైన రిలేషన్స్. అంటే ఎవరికైనా సరే వర్మగారు అని పలకరించేంత చనువు, ఆయన ఎవరినైనా పలకరించేంత చనువు ఉంది ఆ పిఠాపురంలో. ఆయన గట్టిగా పవన్ కళ్యాణ్ గారికి సహకరించి పవన్ కళ్యాణ్ గారి గెలుపు నా గెలుపుతో సమానము అనే లెవెల్లో పనిచేస్తే ఈయనకి కొంత ఊరట. ఏ కారణాల వల్లైనా ఆయన వైసీపీలోకి పోయి పవన్ కళ్యాణ్కి ఎదురెదురుగా పోటీ చేస్తే పవన్ కళ్యాణ్ గారికి డేంజర్. ఎందుకంటే వర్మ గారికి ఉన్న గుడ్ విల్ పవన్ కళ్యాణ్ గారికి ఉండే అవకాశం లేదు. అఫ్కోర్స్ ఈయన సినిమా నటుడు కావచ్చు, జనసేన అధ్యక్షుడు కావచ్చు, ఏమైనా కావచ్చు. ఇక్కడ ఎలా ఓడిపోయారు కేసీఆర్ గారు, రేవంత్ రెడ్డి గారు ఎదురు ఓడిపోయారు కదా.
ఒక బీజేపీ అభ్యర్థి వెంకటరమణారెడ్డి చేతిలో ఓడిపోయారు. ఎందుకు ఓడిపోయారంటే అతను తెల్లవారు లేస్తే కనిపించి పలకరిస్తూ ఉంటాడు. ఈయన వర్మ కూడా ఏం చేశాడంటే పిఠాపురంలో కరోనా టైంలో బాగా పనిచేశాడు. ఆయన ప్రజలకి సుపరిచితుడైన వ్యక్తి. అతను ఏ కారణాల వల్లైనా రెబలేసిన వైసీపీలో వచ్చి పోటీ చేసిన పవన్ కళ్యాణ్ మాత్రం డేంజర్లో ఉన్నట్టే ఆ సీటు. ఓకే. సో మొత్తానికైతే ఇంతవరకు స్థానాలు ఖరారే. ఇంకా థర్డ్ లిస్ట్ లాస్ట్ ఉంటుందా? ఇంకేముంది, చిన్న చిన్నవే కదా. లాస్ట్ బీజేపీ వీళ్ళది ఒక లిస్టు. చంద్రబాబు గారు కొన్ని నియోజకవర్గాలు ఫైనలైజ్ చేస్తారు. ఇప్పుడు ఇక్కడ ఉదాహరణకి కడపలో రాజంపేట, రైల్వే కోడూరు, బద్వేలు పెండింగ్ కదా. దాంట్లో జనసేన వాళ్ళు ఏం తీసుకుంటారు, వీళ్ళు ఏం తీసుకుంటారు అనేది ఒకటి పెండింగ్ ఉంది. అట్లా కొన్ని అక్కడక్కడ అనంతపూర్లో కొన్ని, చిత్తూరు జిల్లాలో కొన్ని, ఇలా 1-2 సీట్లే అంతే, పెద్దగా అన్ని దాదాపు వచ్చేసినట్లే లిస్ట్. ఓకే, రైట్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మా.